ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ భేటీ. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చ. విజయవాడలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ కార్యక్రమంలో యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ మాట్లాడుతూ, దావోస్లో చంద్రబాబు గారితో కేవలం 5 నిమిషాలు మాట్లాడాను. ఆయన విజన్, ఆయన ఆలోచన విధానం నాకు ఎంతగానో నచ్చాయని, అందుకే 6 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు మేము సిద్ధమయ్యామని వెల్లడించారు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో రాకాసి అలల ఉద్రిక్త కారణంగా మాయాపట్నం గ్రామం జలమయం కావడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మాయాపట్నం గ్రామంలోని ప్రజలకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ మరియు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వారికి ఆహారం, పాలు మరియు మంచినీరు తక్షణమే అందించాలని సూచించారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు వైద్య సిబ్బందిని, ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. మన మిత్ర ద్వారా ప్రజలకు మెరుగైన సేవల్ని తమ ప్రభుత్వం అందిస్తోందని ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. గతంలో ఎయిర్పోర్ట్ ప్రాంతం ఎలా రూపురేఖలు మార్చిందో చూశామని తెలిపారు. తెలంగాణ జీడీపీలో ఎయిర్పోర్ట్ వల్ల ఆదాయం 17% నుంచి 18% పెరిగిందని వివరించారు. ఏపీలో పెట్టుబడులు ప్రోత్సహించడమే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో ఇవాళ విజయవాడలో సమిట్ నిర్వహించారు. మిథున్ రెడ్డికి ఇంటి భోజనం అందించేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం సభ్యులు రాజమండ్రి జైలు వద్దకు భోజనం తీసుకువచ్చారు. జైల్లో మిథున్ రెడ్డిని కలిసి మాట్లాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బెంగళూరులో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి నీచమైన ఉద్దేశంతో మహిళలను తరలిస్తున్న 2 నిందితులను రైల్వే అధికారులు అరెస్ట్ చేశారు. న్యూ జల్పైగురి పాట్నా క్యాపిటల్ ఎక్స్ప్రెస్ రైల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఘటన బయటపడింది. 18 నుంచి 31 ఏళ్ల వయసు గల 56 మంది మహిళల వద్ద టికెట్లు లేకపోవడం, వారి చేతులపై కోచ్, బెర్త్ నెంబర్లు ముద్రించి ఉండడం అధికారులకు అనుమానం కలిగించింది. బెంగళూరుకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వారిని బీహార్కి ఎందుకు తీసుకెళ్తున్నారో తెలియదన్నారు. ఉద్యోగ ఆఫర్లకు సంబంధించిన ఎలాంటి పత్రాలను చూపించలేకపోవడంతో 2ని అరెస్ట్ చేశారు. ధన్ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి కోసం త్వరలో ఎన్నికలు. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించడంలో ఈసీ బిజీ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఈసీ ఎన్నికల నిర్వహణ. ఈ మేరకు ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఈసీ కసరత్తు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ కేంద్రం. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడి. 6 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్టును జారీ. కర్ణాటకలో జీఎస్టీ నోటీసులకు వ్యతిరేకంగా చిరు వ్యాపారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నారు. బేకరీలు, షాపుల్లో టీ, కాఫీ, పాల అమ్మకాలు నిలిపివేశారు. నిరసనకు గుర్తుగా కేవలం బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ మాత్రమే అందుబాటులో ఉంచారు. ఇప్పటికే చాలా మంది వ్యాపారులు యూపీఐ చెల్లింపులను నిలిపివేశారు. జీఎస్టీ విభాగం నోటీసులను వెనక్కి తీసుకోకపోతే తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని వ్యాపారులు హెచ్చరించారు. ఏపీ సిఐడి మాజీ చీఫ్ ఎన్ సంజయ్ ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ హైకోర్టు 49 పేజీలతో ముందస్తు బెయిల్ ఇస్తూ తీర్పు ఇవ్వడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు సంజయ్ ముందస్తు బెయిల్ ఇచ్చే సమయంలోనే మొత్తం విచారణ జరిపినట్లుగా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుకు సంబంధించి ఒప్పంద పత్రం, ఇన్వాయిస్లను సమర్పించాలని ఆదేశించింది.